నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ. రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం జరగనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని 6వ అంతస్తులో ఈ సమావేశం జరగనున్నది. చూడండి, 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ. 2 లక్షల రూపు పంట రుణాలు మాఫీ చేస్తున్నాడంట. కేజ్రీవాల్కి బెయిలు. సరిగా 3 నెలల కిందట అరెస్ట్ చేసిన ఆయనకు బెయిల్ వచ్చింది. ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి. దామోదర రాజనరసింహ. బీజేపీ కాంగ్రెస్కు చెరో 8 సీట్లు ఇస్తే సింగరేణిని ఖతం చేస్తారా? టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే విశాఖ స్టీల్ యూనిట్ ప్రైవేటీకరణ ఆపింది. తెలంగాణలో గనువేలం ఆపలేరా? ఎవరు వచ్చినా మేము వచ్చాకే రద్దే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో ఏలం వద్దన్న రేవంత్ ఇప్పుడైనా సమర్థించుకుంటారని ప్రశ్న. 11 చోట్ల ఈవీఎంలు తనిఖీలకు దరఖాస్తులు. తెలుగు రాష్ట్రాల్లో 2 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు వీసీ. చోటప్పల్లో ఫ్లైఓవర్. హైదరాబాద్ విజయవాడ రహదారిపై తీరనున్న ప్రయాణికుల కష్టాలు. శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి గడ్కరీ. చోటప్పల్లో హైదరాబాద్ విజయవాడ రహదారిపై సర్వీస్ రోడ్డు నిర్మాణము. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ను నిర్మించేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి చొరవ చూపారు. చూడండి, ఎర్రబల్లి కాంగ్రెస్ చేరేందుకు ప్రయత్నాలు. గతాన్ని మరిచి కలిసిపోదామని రాయబారము. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారము. ఎర్రబల్లి చేర్చుకోవద్దని పలువురు ఒత్తిడి. చూడండి, ఎర్రబల్లి లాంటి వాళ్ళు టీడీపీలో ఉన్నాడు, మంత్రి పదవులు అనుభవించారు. మళ్ళీ టీఆర్ఎస్ లేకొచ్చినాడు, మంత్రి పదవులు అన్నీ అన్నీ అనుభవించుకున్నాడు. పదవి పోయేవాడికి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు. ఇలాంటి వాళ్ళను మనం నమ్ముకుంటే ఎప్పటికైనా కానీ ఇబ్బంది. గడ్కరీతో కిషన్ రెడ్డి భేటీ. బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి. నిధుల విడుదలపై సీఎం స్పందించాలి. రమణాచారి. ఎరువుల సరఫరాలు పారదర్శకంగా జరగాలి. తుమ్మల. టమాటా కిలో 100 రూపాయలు. సరూర్ నగర్ రైతు బజార్ల రేట్లు ఇలా ఉన్నాయంట. టమాటా రకాలంట. బయట మార్కెట్లలో 100 రూపాయలు అంత. పచ్చిమిర్చి 13వ రకమేమో 60 రూపాయలు ఉందంట, 80 రూపాయలు. వంకాయ 35 రూపాయలు. కాకరకాయ 65 రూపాయలు. ఉల్లిగడ్డ 39 రూపాయలు. చూడు, అట్లా ఉందంట. మరి తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్. రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు సీఎం రేవంత్ రెడ్డి. చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య. ఆల్వాల్లోని ఇంట్లో ఊరేసుకున్న రూపాదేవి. ఉపాధ్యాయ పోస్టులకు కొత్తగా 1,00,000 దరఖాస్తులు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి 2024 దరఖాస్తులు గడువు గురువారంతో ముగిసింది. సుమారు 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 2,80,000 దరఖాస్తులు వచ్చినాయంట. టీచర్ బదిలీకి దరఖాస్తులు చేసుకునే అవకాశము. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మాదే అధికారము. బీజేపీ. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాను. బండి సంజయ్. చూడండి, భారత్ సూపర్ బోని. సూర్యకుమార్ అర్ధ సెంచరీ. ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా పడిపోయింది. సూపర్. నెక్స్ట్ చూస్తే, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు. కన్యాలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. సామాన్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదు. దాను నాగేంద్రని కలిసిన దుర్గా భవానీ నగర్ ఫేజ్ 1 బస్తీ నాయకులు. సోమాజిగూడలో రాజభవన్లో పశ్చిమ బెంగాల్ ఆవిర్భావ వేడుకలకు
గురువారం ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నూలు పురుగుల నివారణ మందుల పంపిణీ. ఫిలింనగర్ పాఠశాలలో నూలు పురుగులను నివారణ మందులను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ ఎల్వండే వెంకటేష్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో డిఏ పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల మందులు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి. కర్నూలు ఎంపీ నాగరాజన్ సన్మానిస్తున్న కర్నూలు ఎంపీ నాగరాజన్ టీడీపీ నాయకులు పంజగుట్ట. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని టీడీపీ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం ఎంగళరావు నగర్ డివిజన్ మధురానగర్ కాలనీలో ఎంపీని టీడీపీ నాయకులు కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎంపీటీసీ నుంచి ఎంపీగా ఎన్నికైనంటే పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కారణమని అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ, టీడీపీ సీనియర్ నాయకులు గాలి రాజచౌదరి, మధురానాయుడు, డివిజనల్ అధ్యక్షుడు మల్లికార్జున నాయుడు, కాకతీయ స్కూల్ చైర్మన్ రమణ, దొడ్డునేని సతీష్, కరుముల్లా, భార్గవ్, శేఖర్, ప్రశాంత్, కోమటి, శ్రీను, రవి, ముదిరాజ్, మంచు, ప్రతాప్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మందులు చేస్తున్న హెచ్ఓ డాక్టర్ అమర్నాథ్. తలసాని శంకర యాదవ్కు ప్రముఖులు నివాళి. శంకర యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు. 9న బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం. 9వ తారీఖున బలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఉందంటండి. ఆ రోజు చూడండి. జూలై 9న జరగనున్న బలకంపేట ఎల్లమ్మ కళ్యాణ విజయత్వానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఆలయ ఆవరణంలో ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి వివిధ శాఖలతో ఏర్పాటు చేయించిన సమావేశానికి ఇచ్చేసిన డీసీపీ పలు సలహాలు సూచనలు చేశారు. భక్తులకు తగిన ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ముఖ్యంగా ఎండ వేడిమి అధికంగా ఉన్నందున వాటర్ షెడ్స్ అధికారులు మంచినీటి సమస్య తలెత్తకుండా సలివేంద్రాలు, వాటర్ బాటిల్స్ ప్యాకెట్లను ఆలయం చుట్టూ ఉన్న అన్ని వీధుల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. చూడండి. మత్తులో ఉన్న 2 యువకుల అరెస్టు. వారి నుంచి సిరంజిలు, మత్తు పదార్థాలు స్వాధీనము. బంజారాహిల్స్ అంట. మత్తుకు అలవాటు ఉన్న ఊర్లో పనిచేసే నుంచి వచ్చే డబ్బు సరిపోక నగరానికి వలస వచ్చారు. ఉద్యోగం చేజారిపోయింది. దీంతో ఇద్దరు 4 రోజులుగా కేబీఆర్ పార్కు వాక్వేలో ఉన్న బండరాయి కింద తలదాచుకొని మత్తు తీసుకుంటున్నారంట. నెలకు 2,500 కోట్ల ఆదా. ఎట్లా అంటే పారిశుద్ధ్య, ఎంట్రాలజీ, ఎటర్నిటీ కార్మికుల హాజరై రిక్వేషన్ వినియోగంతో వేతనాల చెల్లింపుల్లో 2 కోట్లు ఆదా అవుతుందని జీహెచ్ఎంసీ అధికారికంగా ప్రకటించింది. మాదిగలకు కాంగ్రెస్ ఎన్నుపోటు. జూలై 7న వరంగల్లో మాదిగ ఆత్మగౌరవ కవాతు. మందకృష్ణ మాదిగ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో గురువారం కేక్ కట్ చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు. పోకిరీలతో పోలీసులు దోస్తీ. ఫిర్యాదు చేసిన వారి వివరాలు, నెంబర్లు రౌడీలకు. డైల్ 100కు ఫోన్ చేయించంటానే భయపడుతున్న జనము. కొత్త సమస్యలు సృష్టిస్తున్న కొందరు పోలీసులు. విధుల్లో నిర్లక్ష్యము. మారేడుపల్లి తహసీల్దార్ సస్పెన్షన్. నెలకు 2 కోట్ల ఆదా. దశల వారీగా ఎమర్జెన్సీ పంపింగ్. కంటైన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారము. జీహెచ్ఎంసీలో రాజకీయ జోక్యము. బదిలీలు, కూల్చివేతలకు అధికారులపై ఒత్తిళ్లు. చూడండి. ఇది ఉందండి ఈరోజు మెయిన్ వార్తలు చూసుకుంటే. నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నా దాన్ని లైక్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.